జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ రోజు నుంచే చెప్పాలంటే మన దేశ పార్లమెంట్ శీతాకాలపు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ శీతాకాలపు సమావేశాలు ఈ రోజు నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు జరగనున్నాయన్నమాట. హర్యానా మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో గెలిచి మంచి ఊపి మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఈ పార్లమెంట్ సీజన్లో సరికొత్త బిల్లులను అయితే ప్రవేశపెట్టున్నది. మంచి రేసు గుర్రం మారి మంచి దూకుడు మీద ఉన్నది కదా భారతీయ జనతా పార్టీ. ఇదే అదునుగా ఏకంగా 15 బిల్లులు తీసుకొస్తుందన్నమాట. ఇది ఈ పార్లమెంట్లో ఆమోదింపజేసేదానికి. ఈ 15 బిల్లుల్లో మనకు తెలిసి అత్యంత కీలకమైనటువంటి బిల్లులు 2. అవి ఒకటి వచ్చేసి ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు ఒకటి ఉన్నది కదా, అదొకటి. ఇంకొకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఇంకొకటి. ఈ 2 చాలా ప్రధానమైనవి. ఈ వక్ఫ్ బిల్లును ఎప్పటి నుంచో చట్టంగా మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండాలి. పోయినసారి పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ కూడా ప్రతిపక్షాల అభ్యర్థన మేరకు మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి అయితే అప్పగించింది. అయితే ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లు పైన లోతుగా అధ్యయనం చేసి తిరిగి ఈ బిల్లును అయితే కేంద్రానికి అయితే అప్పగించింది. దీంతో ఇక ఈ బిల్లును చట్టంగా మార్చేందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే పూనుకునింది. వాళ్లకు దొరికినటువంటి ప్రభుత్వ స్థలాన్నల్లా కబ్జా చేసి, ప్రైవేటు స్థలాలను కబ్జా చేసి, హిందువుల స్థలాలను కబ్జా చేసి, చివరికి మన హిందువులు పూజించేటటువంటి మన దేవాలయాలకు సంబంధించిన స్థలాలను కూడా కబ్జా చేసి ఈ వక్ఫ్ బోర్డు సభ్యులు కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే సంపాదించారు. అంతేకాకుండా ఈ మధ్యన ఈ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఏం చేసింది తెలిసిన, ఏకంగా సుప్రీంకోర్టు భవనాన్ని, అదేవిధంగా పార్లమెంట్ కాంప్లెక్స్ను కూడా తమ వక్ఫ్ బోర్డుదే అని చెప్పి ప్రకటించుకునేది. అందుకే ఈ వక్ఫ్ బోర్డు కోరలు పీకటానికి సాధ్యమైనంత త్వరగా ఈ వక్ఫ్ బిల్లును చట్టంగా రూపొందించాలని చెప్పి మోడీ ప్రభుత్వం పట్టుదలగా ఉండాలి. అందులో భాగంగానే ఈరోజు పార్లమెంట్లో ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఇకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు. మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 4-5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఒక రాష్ట్ర ఎన్నిక పూర్తయ్యేటప్పటికీ మరొక రాష్ట్రంలో ఎన్నికలు అయితే వస్తూ ఉంటాయి. మొన్న ఈ మధ్య మనం చూసినాం కదా, హర్యానాలో ఎలక్షన్స్ అయిపోయినాయి. తిరిగి చూడబోతే మళ్ళీ మహారాష్ట్రలోనూ జార్ఖండ్లోనూ వచ్చాయి. మళ్ళీ కన్ను బిత్తి ఎటు చూసి అటు చూసేసరికి మళ్ళీ ఇంకొక ఎలక్షన్ వస్తుంది. ఆ మాదిరిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఇంకా 6 నెలలు కాకముందే ఇప్పటికే దేశంలోని 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయితే జరిగినాయి. దీనివలన పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు అవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి సమయం కూడా సరిపోవడం లే. ఏంది ఒకవైపు ఎలక్షన్స్, ఎట్లా చూడబోతేనేమో డెవలప్మెంట్ ఎట్లా ముందుకు పోతుంది, ఎట్లా జరుగుతుంది ఆ మాదిరిగా. దీంతో 2029 నుంచి ఎలాగైనా సరే జమిలీ ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నది. అంటే కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి ఒకేసారి ఎన్నికలైతే జరపనున్నారు. ఈ బిల్లును కూడా ఈ శీతాకాలపు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ బిల్లులో పాస్ కావడానికి కావాల్సిన ఎంపీలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచినట్టు కూడా మనకు స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. ఈ 2 బిల్లులు మాత్రమే కాకుండా మరొక 13 బిల్లులను కూడా ఈ శీతాకాలపు సమావేశాల్లో ప్రవేశపెట్టున్నారు. మొత్తం మీద ఈసారి ఈ శీతాకాలపు సమావేశాలు రంజుగా అయితే జరగనున్నాయి. మామూలుగా అయితే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం ఈ పార్లమెంట్ సమావేశాలు మిస్ కావద్దు, చూస్తూ ఉండండి. అలాగే ఆ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకునే ప్రతి కీలకమైన నిర్ణయం కూడా మనం వీడియో రూపంలో అందించడానికి మేము ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఓకేనా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.